Rejoice, for the risen Lord is with us. Amen. Matthew హల్లెలూయా. 28:6. దేవునికి Our మహిమ Redeemer కలుగును lives. గాక. This ఆమేన్. Easter, we ప్రభువైన celebrate our యేసు risen King. క్రీస్తు He has నామములో risen. మీకందరికీ Rejoice, for the risen వందనాలు, Lord is with us. శుభాలు. Amen. పరిశుద్ధ Matthew దినం, ఆరాధనా దినం. 28:6. Our Redeemer దేవునికి lives. మంచువారు This Easter, ఆత్మతో, we celebrate సత్యంతో our risen King. He has ఆరాధింపవలనని risen. దేవుని వాక్యం Rejoice, for the సెలవిచ్చిన risen రీతిగా Lord is with us. మనల్ని Amen. మనం దేవునికి Matthew కనపరుచుకుందాం. 28:6. Our Redeemer దేవుడు lives. చేసిన This మేళ్ళను Easter, బట్టి దేవునికి we celebrate our risen King. He has risen. Rejoice, for the risen Lord. Amen. Matthew 28:6. Our Redeemer lives. This Easter, we celebrate our risen King. He has risen. Rejoice, for the risen Lord is with us. Amen. Matthew 28:6. Our Redeemer lives. This Easter, we celebrate our risen King. He has risen. Rejoice, for the risen Lord is with us. Amen. Matthew 28:6. Our Redeemer lives. The grave couldn't keep him. దేవుణ్ణి ఆరాధన Our పాటల ద్వారా Redeemer ప్రారంభించుకుందాం. lives. దేవుడు చేసిన This మేళ్ళను Easter, బట్టి we దేవునికి కృతజ్ఞత. celebrate our risen హల్లెలూయా. King. He has risen. Rejoice, for the risen Lord is with us. Amen. The grave couldn't keep him. Our Redeemer lives. This Jaya Jaya Easter, Yesu, Jaya we Yesu, celebrate our risen King. Jaya He has Jaya risen. Yesu, Rejoice, Jaya for the risen Lord is with us. Jaya Jaya Amen. Yesu, Jaya The Yesu, Jaya Jaya Yesu, Jaya Yesu, Jaya Jaya Raja, Jaya Raja, Jaya Jaya Raja, Jaya Raja, Jaya Jaya Stotram, Jaya Stotram, Jaya Jaya Yesu, Jaya Yesu, Jaya Jaya Kristu, Jaya Kristu, మరణము గెలిచిన జయ యేసు, మరణము కొడెను జయ యేసు, పరమ బలమసగు జయ యేసు, పరమ బలమసగు జయ యేసు, శరణము జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, సమాధి గెలిచిన జయ యేసు, సమాధి కొడెను జయ యేసు, మరణము గెలిచెను జయ యేసు, మరణము గెలిచెను జయ యేసు, అమరముది జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, సమాధి గెలిచిన జయ యేసు, సమాధి కొడెను జయ యేసు, సమాధి గెలిచిన జయ యేసు, సమాధి కొడెను జయ యేసు, మరణము గెలిచిన జయ యేసు, మరణము గెలిచిన జయ యేసు, అమరమూర్తి జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, బండను గెలిచిన జయ యేసు, బండను కొడెను జయ యేసు, బండను దీయును జయ యేసు, బండను దీయును జయ యేసు, అన్నకు చేర్చుము జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, ముద్రను గెలిచిన జయ యేసు, ముద్రయు కొడెను జయ యేసు, ముద్రను గెలిచిన జయ యేసు, ముద్రను జయ యేసు, ముద్రను దీయును జయ యేసు, ముద్రను దీయును జయ యేసు, తెచ్చుము నేను జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, ఆవలి గెలిచిన జయ
కావలి ఓడెను జయ యేసు, కావలి గెలిచిన జయ యేసు, కావలి ఓడెను జయ యేసు, సేవలు ఫలము జయ యేసు, సేవలు ఫలము జయ యేసు, జీవము నీవే జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. హల్లెలూయా. పాట ద్వారా దేవుని ఎత్తి మేము కలిసి అది స్వయము సమయము స్వరం ఎత్తి దేవునికి మేము పొరుద్దాం. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు. భూమిని పుట్టించకమునుపు లోకము ఉన్నది లేనప్పుడు, భూమిని పుట్టించకమునుపు లోకపు పునాది లేనప్పుడు, మన దేవుడు 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 మన దేవుడు దేవుడు దేవుడు. సృష్టికి శిల్పాకారుడు, జగతికి ఆది సంభూతుడు, సృష్టికి శిల్పాకారుడు, జగతికి ఆది సంభూతుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి కుమారమయు ఒకటై ఉన్నారు రూపము, తండ్రి కుమారమయు ఒకటై ఉన్నారు రూపము, మన దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథం మత్తయి సువార్త 28వ అధ్యాయము 5వ వచనం నుంచి 7వ వచనం వరకు కలిగిన వచన భాగాన్ని చదువుతున్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 5వ వచనం నుంచి 7వ వచనం వరకు కలిగిన వచన భాగాన్ని చదువుతారు. రాష్ట్రము చదివి వినిపిస్తారు. చదువుతుండగా మన ఉచ్చారణ చేద్దాం. నూతన వివాహం పండుగ నిమిత్తం ఏర్పాటు చేయడం దైవలేఖన భాగం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 5వ వచనం నుంచి 7వ వచనం వరకు వచన భాగాన్ని గమనిద్దాం.
ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మత్తయి సువార్త 28వ అధ్యాయము 5వ వచనం నుంచి 7వ వచనం. The scripture portion for this hour of meditation is from Gospel according to Matthew 28 chapter 5th verse onwards to 7th verse. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన లేచియున్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచియున్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో, ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితిననెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నెరవేర్చున్నారు. హల్లెలూయా. చెప్తాం. హల్లెలూయా వచ్చిన పాట పాడుతున్నాం. మనల్ని కనుక్కుంటున్నాం. దేవుడు చేసిన మేళ్ళని బట్టి దేవునికి కృతజ్ఞతలు. ఈస్టర్ సరే సందర్భంగా దేవుని మహిమ మనల్ని తప్పినట్లుగా హృదయాల జీవంగా హృదయంలో మనస్సులో మన యొక్క అంతరార్థంలో అది జీవంగా రీతిగా హృదయాలను జీవం ద్రిపదగా యోగమైన రీతిగా మనల్ని మనం కనపడుతున్న సమయం కనుక దేవుడు చేసిన మేళ్లను బట్టి కూడా దేవునికి మనపూర్వకమైన దేవునికి చెల్లిద్దాం. గడిచిన దైవ సన్నిధి నుంచి దైవ సన్నిధి వరకు చెప్పాలి అంటే 40 రోజుల ఉపవాసము దేవుడు ఉండటానికి కూడా కృపనిచ్చాడు. ఈ దినం గొప్ప సంతోషం, ఆత్మమైన విషయము దేవుని కొరకు మనం నెరవేర్చిన బాధ్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన ప్రాణ శరీర ఆత్మలను మన కొరకు బలిగా అర్పించాడు. పునరుత్థాన శక్తి నన్ను నింపు ప్రభువా. ఆ పునరుత్థాన శక్తి మనలో అది ఉద్రింపదగినదిగా ఉన్నది. అలా దేవుని సమీపం పల్లవి వచ్చిన పాట పాడుతుందా తల్లోంచి కమ్మొస్తున్నాం. ఏకీభవిద్దాం. హల్లెలూయా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమవే ఆరాధింతును. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమవే ఆశ్చర్యకరుణా స్తోత్రం, స్తోత్రం, బలమైన సమాధానం, ఆశ్చర్యకరుణా స్తోత్రం, ఆలోచనకర్తా
దీపలేరు. తండ్రి వందనాలు, స్తుతులు, స్తోత్రము. మీరు చేసిన మేళ్ళను బట్టి వందనాలు, మీరు చూపిన కృపను బట్టి వందనాలు. మీ దాసుని క్షేమము చూసి ప్రభువా తండ్రి, మీరు మమ్మల్ని కనికరించిన రీతిని బట్టి వందనాలు. ప్రభువా తండ్రి, మీరు ఇచ్చిన రక్షణను బట్టి వందనాలు. పునరుత్థాన దినం నందు ప్రభువా తండ్రి ఆయన సముగా కూడి మళ్ళీ స్తుతించి యోగ్యతను మాకు అనుగ్రహించినందుకు వందనాలు. మా దుర్నీతిని ప్రభువా తండ్రి మీరు అడిగి తృప్తిపరిచిన రీతిని బట్టి వందనాలు. ప్రభువా చేత తృప్తిపరిచిన దేవుడైనందుకు వందనాలు. మీ దాసుని మీ సిలువ చాటున మరుగుపరుచుకొని మీ నోటి బూరగా వాడుకొని పోచ్చు మీరు మాట్లాడాలి అని ఆశిస్తాం. ప్రతి మాట ఏ బిడ్డతో ఏ విషయం మాట్లాడాలనుకున్నారు సరే ప్రభువా తండ్రి తేట తెల్లంగా చేరటానికి సహాయం చేయండి. నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. చెప్దాం ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పరిశుద్ధ విలువైంది, శ్రేష్టమైంది కనుక మన జీవితాలలో దేవునికి ఎంతో ఉపయోగపడాల్సిన నటిపునకు దేవుడు ఈ పునరుత్థాన శక్తి ద్వారా ఈ పునరుత్థాన పండుగ రోజు పునరుత్థానైన దేవుడు మనకు ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణమును గెలిచాడు. చెప్పాలి అంటే ఆయన పునరుత్థానుడయ్యాడు. ఆయనను విశ్వసిస్తున్నా వెంబడిస్తున్నా ఆయనలో మనల్ని మనము క్రీస్తు విజయమును నెరవేర్చాల్సిన ప్రతి బిడ్డ ఆ పునరుత్థాన శక్తికి వారసులు. చెప్పాలి అంటే మనము పునరుత్థాన శక్తికి వారసులు, పునరుత్థానుడైన దేవునికి వారసులు. ప్రభువైన యేసుక్రీస్తు అందుకు భూమి మీదకి వచ్చారు మనల్ని పునరుత్థానులుగా చేయటానికి. ఆయన పునరుత్థానుడు అయి చూపాడు దాన్ని. ఆయన నామంలో ఇక్కడ మళ్ళీ మనం ఒక క్లారిఫికేషన్ కూడా చూసుకోవాలి. ఆయన రావాల్సిన పనేముంది, సిలువ ఎక్కాల్సిన పనేముంది, సిలువ ప్రాణం పెట్టాల్సిన పనేముంది అన్న ప్రశ్నలకు జవాబు ఇది. అలా చెయ్యకపోయి ఉంటే ప్రతి ఒక్క జీవి ఆత్మ శరీరంలో నరకంలో ఉండేది. చెప్పాలి అంటే దాని అర్థం పాదాలలో అంటే విమోచన అనేది లేదు. శరీర క్రియలు శరీర జీవితంలోని ఆ మానవ జీవితము ముగించే దానికి పరలోకము, స్వర్గము, దేవుని రాజ్యం అన్న పరమార్థము మనుషులకు లేదు. ఎందుకంటే దేవునికి ఉంది, దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్న బిడ్డలకు దేవుని రాజ్యము, స్థలము, దేవుని శక్తి, దేవుని మహిమ అని ఉన్నాయని తెలుసు. వాళ్ళు తెలుసు కాబట్టే నమ్మారు, విశ్వసిస్తున్నారు. అందులో దృఢపడి బలపడి దేవుని మహిమపరచాలి. అందుకే దేవుని దినము ఆదివారం ఆరాధనగా ఏర్పాటు చేయబడ్డది. ఎందుకు అంటే పునరుత్థాన శక్తిలో నువ్వు అనుక్షణం ఆదివారమే నువ్వు ఎందుకు ఆరాధన చేయాలి అన్న ఒక ప్రశ్న కూడా ఇది ఒక సరైన జవాబు. ప్రియమైన దైవజనమ, కానీ మనము గమనించాలి, క్రీస్తులో నువ్వు ఏ క్షణము ఆయన సన్నిధిలో మనస వాచ కర్మ కనెక్ట్ అవుతావో దేవుని పరిశుద్ధాత్మ దేవునితో, పునరుత్థానుడైన దేవునితో, అది ఆరాధననే, దేవుణ్ణి మహిమపరిచే జీవితమే. కనుక ప్రార్థన, వాక్య ధ్యానము, స్తుతి, దేవుని యందు నిలిచి
దేవుని ధ్యానిస్తున్న అంశము చాలా విలువైనటువంటి, అవి కలిగి ఉండాలి. ప్రతి దినము ప్రతి క్షణము మనిషి కలిగి ఉండాలి. కనుక దేవుడు మనతో మాట్లాడుతున్న ఆ మాటలు మనం గాన గమనిస్తే, ఈ దినము ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ లేడు అన్న ఒక మాటను గమనిస్తే, 6వ వచనంలోని మాట మనము 5, 6, 7 వచనాలు మత్తయి సువార్త 28వ అధ్యాయాన్ని చదువుకున్నాం. కానీ మనము గమనించాలి, దేవుని సన్నిధి మన హృదయాలలో ఆయన ఎక్కడ లేడు అన్న ప్రశ్న అనేది గమనించాలి. మృతులలో లేడు, సమాధిలో లేడు, నువ్వు సిలువ వేసిన సిలువ మీద కూడా లేడు. గమనించాలి. ఆయనను ఆ యొక్క సిలువ యాత్రలో సిలువ మీద ఆయనను ప్రాణ పెట్టినప్పుడు, ఆయనను సిలువ మీద హింసించినప్పుడు, ఆయన మరొకరు సిలువ మీద ప్రాణం పెట్టిన రోజు, ఆ రోజు సాయంత్రమే ఆయనను ఏం చేశారంటే సిలువ మీద నుంచి దించారు. సిద్ధపరచు దినము అన్నమాట. దించారు. దించి ఆయన సమాధిలో పెట్టారు. కాబట్టి మనం గమనిస్తే మనుషులే శిలువ మీద నుంచి దించారు. ఆయన ప్రాణం పోయిన తరువాత ఆయన చనిపోయాడు కనుక సమాధిలో పెట్టారు. ఆయన ఇది మనము ఇంకా చిత్తరా ఎలా మనము చెప్పుకుంటున్నాము అంటే, పరిశుద్ధ గ్రంథంలోని మాటలు మనం గాన గమనిస్తే, వాళ్ళు సుగంధ ద్రవ్యాలు తీసుకొని వెళ్ళారు. ఆదివారము పొద్దున కూడా తీసుకొని వెళ్ళారు. భయంతో వెళ్ళారు. వాళ్ళు భయంతో వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏదైనా అనుభవమే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. భయపడకుడి, భయపడకుడి, మీరు సిలువ వేయబడిన క్రీస్తును వెతుకుచున్నారని నాకు తెలియను అన్నమాట అక్కడ మనం గమనిస్తే గాన. కాబట్టి విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారం తెల్లవారుతుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. అంటే వాళ్ళు ఇంకా ఆయన ఇక్కడ ఉన్నాడు కదా, సుగంధ ద్రవ్యాలతో కూడా వెళ్ళిన మనిషి, వాళ్ళు అవన్నీ అక్కడ పడేసి ఆయన లేచి ఉన్నాడు అన్న సువార్తను విషయాన్ని తెలియచేయడానికి పరిగెట్టారు. ఇక్కడ మనం గమనించాలి, 2 విషయాలు గమనించాలి. ఏంటి అంటే, ఆ సమాధికి ఒక పెద్ద రాయి అడ్డుగా వేయబడదు, అది తొలగింపబడదు. రెండవది ఏంటిది అంటే, ఆ దూత, ఆ రాయిని తొలగించిన దూత ఇక్కడ లేడు అని నచ్చుతున్న సమాచారంతో పాటు, ఆయన మీకు ముందుగా తెలియచేసినట్టు ముందుగా నడుస్తున్నాడు, గలిలయలో మిమ్మల్ని ఎదుర్కొంటాడు. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళండి అనే మాట. త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఇదిగో ఆయన గలిలయలోకి మీకు ముందుగా వెళ్తున్నాడు, అక్కడ మీరు ఆయనను చూస్తున్నారు. ఇదిగో మీతో చెప్పి తిన్నానని. అంటే 2 విషయాలు. ఒకటి, రాయి తొలగింపబడటము. రెండో విషయము, ఆయన ఎక్కడ మీట్ అవుతున్నాడు అన్నది కూడా మళ్ళొకసారి ఇది తెలియచేసిన మాట. ఆయన ముందుగా చెప్పాడు, జరగబోయేటి ముందుగా చెప్పాడు. ఏం చేస్తారు మనుషులు, ఆయన 3వ దినము నేను లేస్తాను అన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే యోనా
యోనాను కోట్ చేసి కూడా చెప్పాడు. ఏమని చెప్పాడు యోనా విషయంలో? ఆయన చేప కడుపులో ఉంటాడు, మనుష్య కుమారుడు సమాధిలో 3 రోజులు ఉంటారు అని చెప్తారు. కనుక ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఏంటిదంటే, పెద్ద బండరాయిని ఆ సమాధికి అడ్డుగా వేశారు. అటుగా ఎందుకు వేయబడింది, అది ఎందుకు తొలగిపోబడింది, చాలా ప్రాముఖ్యమైన విషయాలు. పునరుత్థాన శక్తికి, పునరుత్థాన జీవితానికి, జీవమునకు అడ్డాలు దండిగా ఉన్నాయి. విశ్వాసంలో ముందుకు అడుగేసినప్పుడు ప్రతిదీ అడ్డురాయిగానే తగులుతుంది, అడ్డుబండగానే ఉంటాయి. నువ్వు విశ్వాసంతో అడుగు ముందుకేసినప్పుడు అవి తొలగింపబడ్డాయి. మరి ఇంత పెద్ద రాయి యేసు ప్రభువును ఏమన్నా ఎత్తుకొని పోయి లేచున్నాడన్నా చెప్తారేమో ఆ మాట. ఈ తాత్పర్యము మనం గాన గమనిస్తే కానీ అధ్యాయం మొత్తము చదివితే ఆ ఎండింగ్ లో అక్కడ రాశారు, వాళ్ళు బోధింపబడిన రీతిగా మీరు చెప్పుడి అన్నాడు. అక్కడ కావలి ఉన్న సైనికుల దగ్గర జరుగుతున్న సంభాషణ ఇది. 15వ వచనము మనం గమనిస్తే 28వ అధ్యాయం మత్తయి సువార్త 15వ వచనంలోని, అప్పుడు వారు ద్రవ్యం తీసుకొని తమకు బోధింపబడి ప్రకారము చేసిరి. గమనించాలి, మనం చాలా పరమాత్మము, ఆత్మ, సత్యము లోకంలో జీవించే జీవితాన్ని యేసు ప్రభువును మనుషులు ఎత్తుకోబోతారు, ఆ రాయిని పెట్టారు వాళ్ళు. కానీ ఇక్కడ గమనించాలి, ఆ రాయి తొలగింపబడక ముందే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లేరు. రాయి ఆయన మహిమకు, ఆయన పునరుత్థాన శక్తికి, ఈ లోకంలో ఉన్న ఏదైనా కానీ, అంటే పంచభూతములతో ఏది చేయబడిన ఏది అడ్డము కాదు అన్న మాట ఇక్కడ తెలియజేయబడుతుంది. దాని సాదృశ్యం ఏంటి అన్న సత్యం మనకు కావాలి. ఎందుకు ఈ మాట చెప్పుకుంటున్నాము అంటే, నీవు ఈ లోకంలో జీవిస్తున్న జీవితానికి జవాబు ఏంటి అంటే పునరుత్థాన శక్తి. దేవుడు దాన్ని కూడా అధిగమించి లేచాడు. మరి రాయి ఎవరి కొరకు తొలగింపబడింది అన్న ప్రశ్నకు జవాబు ఏంటి అంటే, ఆయనను వెంబడిస్తున్న రక్తమాంసములు కలిగిన ఆయన ప్రియ శిష్యులు ఉన్నారు. మగ్దలేని మరియా, మరియా ఇద్దరు వచ్చారు. ఆ తెల్లవారుజామునే వాళ్ళు చీకటనే పెందలకడనే వచ్చారు. వాళ్ళు ఆ రాయి వాళ్ళు చూడలేరు. ఆయన లేచి వెళ్ళిపోయాడు ముగానే. వాళ్ళకు సాక్ష్యం ఏంటి? వెంబడిస్తున్న ఆత్మీయ జీవితానికి గుర్తేంటి, బలం ఏంటి, శక్తి ఏంటి అన్న ప్రశ్నలు చాలా వెంబడిస్తుంటాయి. అందుకు ఆయన ఏం చేశాడు, ఆ దేవదూతను అక్కడ ఉంచాడు. ఏమిటి? ఆ పరలోకం నుంచి వచ్చిన ఆ దూత రాయిని తొలగించింది. ఎందుకంటే ఇంకా అనుమానం ఉంటది, బాప్తిసం తీసుకున్న అనుమానం ఉంటది, ప్రభు శరీర రక్తం తీసుకున్న అనుమానం ఉంటది, భక్తిలో ఉన్న అనుమానం ఉంటది, బాగా ప్రార్థన పరులైన అనుమానం ఉంటది, బాగా బైబిల్ చదువుతున్న అనుమానం ఉంటది, భయభక్తులు కలిగి ఒక పెద్ద వయసు వచ్చినా కూడా ఇంకా అనుమానాలు అయితే ఉంటాయి. పౌలు భక్తుడు చెప్తున్న మాటలు మనం గమనించాలి. దీని జవాబును మనిషి గ్రహించాడు. ఆ గ్రహింపులో, పునరుత్థాన శక్తిలో దేవుణ్ణి మహిమపరిచిన మొట్టమొదటి వ్యక్తి స్టెఫెన్, రెండవ వ్యక్తి పౌలు. అత్యధికంగా వీళ్ళు ఆ పునరుత్థాన శక్తిని చూశారు. ఆ పునరుత్థాన శక్తిలో అంటే అలాంటి ఆత్మ నడిపింపు, సంధింపును కలిగిన జీవితాలు. దీని ఉదాహరణగానే మనం గమనిస్తే గాన ఆ విషయాలు రోమా పత్రికలో 8వ అధ్యాయంలో రాయబడ్డ కొన్ని మాటలు మనం గమనిద్దాం. దేవుడు ఈ పునరుత్థాన శక్తిలో నీవు ఉండాలి అని దేవుని సంకల్పం
ఆయన క్రియారూపకంగా నెరవేర్చిన అపోస్తులుడైన పౌలు అక్కడ రాస్తూ ఉన్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. అంటే ఒక క్లియర్ పిక్చర్ ఏంటిది అంటే, ఈ పునరుత్థాన అనుభవము, జీవితము అనుభవించిన ఒక గొప్ప శక్తి చేత నడిపింపు చేత పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. క్రీస్తు తరువాత దేవుని అత్యధికంగా మహిమపరిచిన వ్యక్తిలో పౌలు భక్తుడు శ్రేష్టమైన వ్యక్తి. అందుకే అక్కడ రాస్తున్న ఒక మాట ఏంటంటే, నీలో ఎలాంటి ఆత్మ ఉండాలి. ఆయన ముందు వర్షంలో ఇంకో మాట అన్నాడు, 9వ వచనంలో ఒక మాట గమనిస్తే కదా, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు కాడు. క్రీస్తు ఆత్మనే ఎందుకు ఉండాలి? ఎందుకు అంటే, ఆ మాంస రక్తయుతమైన మానవ శరీరాన్ని సమాధి నుంచి గెలిచిన మొట్టమొదటి వ్యక్తి, మనుషుల విమోచకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. దేవుని కుమారునిగా నువ్వు చెప్పినప్పుడు అద్భుతం, ఆశ్చర్యం, ఏం పెద్ద గొప్ప విషయం కాదులే అంటాం. కానీ ఆయన మానవ శరీర ఆకారంలో ఈ 8వ అధ్యాయం మొత్తం చదివితే ఇంకా క్లియర్ పిక్చర్ వస్తుంది. నీ క్లారిటీ అనేది బలంగా ఉంటది. 2 అధ్యాయాలు బాగా చదవాలి, ఒకదాని తర్వాత ఒకటి. మనం కానీ చదివితే 28వ అధ్యాయం మత్తయి సువార్తలోని ఆ నెరవేర్పు మనిషిగా గుర్తించి అనుభవములో తన పరిచర్యలో గొప్ప జీవితాన్ని దేవునికి మహిమకరంగా సమర్పించిన పౌలు భక్తుడు. అది రోమపత్రిక 8వ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉన్నాం. కనుక క్రీస్తు ఆత్మ లేని వాడైతే, ఇంకా దీన్ని డైరెక్ట్ గా క్లియర్ గా మనము అర్థం చేసుకోవాలంటే, క్రీస్తు పునరుత్థాన శక్తి లేని వాడైతే వాడు క్రీస్తు వాడు. కాబట్టి ఇప్పుడు మనలో ఉన్నది ఏంటి? 11వ వచనం చివరి భాగంలోని మాట ఏంటి అంటే, మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయుచున్నాడు. అంటే ఆయన పునరుత్థాన శక్తి ద్వారా మనల్ని జీవింపచేయుచున్నాడు. దేవుని ఆత్మ నడిపింపు అన్నది, ఆ శక్తి ఆత్మ అన్న మాటలు మనం కొంచెం గ్రహించగలిగితే, దేవుని యొక్క ఆత్మనే పునరుత్థాన శక్తి నువ్వు కలిగి ఉన్నావు అని చెప్తున్నాడు. దినము దాన్ని మనం పొందుకోవాలా? దాని కొరకు 40 రోజులు ఉపవాసం ఉండాలా? దాన్ని 40 రోజుల తర్వాత పొందుకుంటావు. దొంగ విషయంలో గమనిస్తే ఇమ్మీడియట్ గా పొందుకున్నాడు. 40 రోజులు ఏమి ఉపవాసం ఉండాలా, బాప్తిసం తీసుకోలే, మామసు పశ్చాత్తాపము ఇవేం పొందుకోలే. విశ్వాసము, ఆవగింజంత విశ్వాసం టక్కని పెట్టాడు, దాని యొక్క 100 ఫలం పొందుకున్నాడు. పరదేశులో నీవు నేడు నాతో కూడా ఉండు అన్నాడు. ఆయన పరదేశుకు చేరాడు. ఎంతటి గొప్ప భాగ్యం! దేవుడు ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, ఇన్ని ఉన్నా కూడా నీవు పునరుత్థాన శక్తిని, ఆత్మను లేని వాడవైతే, క్రీస్తు పునరుత్థాన శక్తిని, ఆత్మ లేని వాడవైతే ఎంత భయంకరమో దినం గమనించాలి. మనం బోధింపబడుతున్న రీతిగా జీవిస్తూ ఉన్నామా? మత్తయి సువార్తలో మనం చూసాము ఇందాక 28వ అధ్యాయంలోని 15వ వచనంలోని మాట. వాళ్ళకి ఏం బోధించారో దాన్ని ద్రవ్యం తీసుకొని అలానే ఉచ్చరించారు. లోకం ఈ విధంగా బోధించే బోధలోనే నువ్వు జీవిస్తున్నావా? క్రీస్తు పునరుత్థాన శక్తి చేత సమాధిని గెలిచిన, ఇక్కడ గమనించాలి, నీ విజయము దేవుని సముఖంలో నిలబడినప్పుడు తెలుస్తుంది. లోకంలో శరీరంతో చనిపోయేంత వరకు పొందే విజయం కాదు. చాలా మంది అనుకుంటారు ఏంటంటే,
నేను గెలిచానని విర్రవీగుతుంటాం మనం. ప్రియమైన దైవజనమా, మనం విర్రవీగే విజయము సమాధిలో పూడ్చిపెట్టబడుతుంది. తరువాత అది గెలిచి విజయం పొందే విజయము ఈ దినం ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహిస్తున్నారు. దానికి కలిగిన భక్తి జీవితాన్ని నువ్వు నెరవేర్చాలని దేవుడు దీన్ని ఇలా మనకు తెలియచేశాడు. రోమా పత్రికలో మాట గమనిస్తే ఒకసారి 8:8 గమనిద్దాం. కాగా శరీర స్వభావం గలవాడు దేవుని సంతోషపరచనేరుడు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. అంటే ఆ పునరుత్థాన శక్తి ఆ శరీరాన్ని మీరు నడిపింపబడకపోతే దేవుని సంతోషపరచలేరు. డైరెక్ట్ చెప్తున్న మాటది. కాబట్టి ఆత్మ మీలో అంటే ఆ పునరుత్థాన శక్తి మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావములే, పునరుత్థాన శక్తి స్వభావులే గలవారే కానీ శరీర స్వభావులు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడైన వాడు కాడు. ఎవడైనా పునరుత్థాన శక్తి క్రీస్తు యొక్క పునరుత్థాన శక్తి లేనివాడైతే వాడైన వాడు కాడు. జనమ క్రీస్తు మీలో నున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది. అంటే లోకంలో చేసే శరీర క్రియల విషయంలో దేవుడు తెలియజేస్తున్నాడు. కానీ మీరు ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. జీవం కలిగి ఉన్నది అంటే వారి యొక్క పునరుత్థాన శక్తి నీతి విషయమై క్లియర్గా రాశాడు. పాప విషయమైతే మృతము, నీతి విషయమైతే జీవం. కనుక ఈ పునరుత్థాన ఆదివారం, పునరుత్థాన పండుగ దినం, పునరుత్థాన శక్తి చేత నన్ను నింపు ప్రభువా. అలా అందుకనే దేవుని మాట అక్కడ రాస్తున్న మాట మనం గమనిస్తే దేవుని కుమారులు రాశారు. ఆ మాట రోమా పత్రికలోని మాట మనం గమనిస్తే 14వ వచనం, రోమా పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. సిలువ వేయబడిన యేసుక్రీస్తు వారు ఆ దేవ ఏలి ఏలి లామా సబక్తాని అన్న మాట దాని జవాబు ఇది. ఏంటిది అంటే ఆ టైంలో విడవబడ్డ చెయ్యి విడవబడ్డ చెయ్యి ప్రభువైన యేసుక్రీస్తు వారిది. ఆయన పునరుత్థాన శక్తిలో నువ్వు ముద్రింపబడితే నీ చేతిని ఆయన పట్టుకున్నాడు. అందుకని అక్కడ రాసిన మాట ఏంటంటే దేవుని ఆత్మ చేత అన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థాన శక్తి చేత నడిపింపబడుదురో అంటే ఆ దేవుని ఏ చేతినైతే దేవుడు పట్టుకుంటున్నాడో, ఏ చేతినైతే దేవుడు పట్టుకోవాలని ఆశపడుతున్నాడో అది పునరుత్థాన శక్తి కలిగి ఉండాలి. ఆ నడిపింపులో జీవించాలి. పునరుత్థాన ఆదివారం దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు, బోధిస్తున్నాడు. మనం గ్రహించాలన్న మాట ఇక్కడ గుర్తు చేస్తున్నాను. కనుక దేవుని పునరుత్థాన శక్తి చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులైందురు. ఎందుకంటే ఆయన ప్రియ కుమారుడు మన కొరకు ఆయన మరణానికి చేయి విడిచాడు. మరణించాల్సిన మనము జీవంలోనికి ఆ సమయంలో మన చేతిని పట్టుకున్నాడు. అందుకే మీరు నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారులయ్యారు. కనుక ప్రియమైన దైవ జనమ, పునరుత్థాన శక్తి చేత నా చేయి పట్టుకో, నన్ను నడిపించు అన్న బిడ్డలు దేవుని కొరకు నేను అలా పునరుత్థాన శక్తి చేత దేవుని యొక్క నడిపింపులో నేను ఉండాలి అన్న బిడలు తల్లోంచి కళ్ళు మూసుకుందాం. ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన, దైవాశీర్వాదం, సెలవు కీర్తనతో ఈ యొక్క ఈస్టర్ సండే ఆరాధనను ముగించుకుందాం. ఏకీభవిద్దాం. ముగింపు ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వశక్తి, మిక్కిలి దయ, ప్రేమ, గొప్ప కనికరంగల్లాన నీ కృతజ్ఞతలు. మాతో మాట్లాడిన మాటలను బట్టి కృతజ్ఞతలు. నాయన, మృతులలో వెతుకుతున్న ఆత్మీయ జీవితాన్ని హెచ్చరించినందుకు కృతజ్ఞతలు. నాయన, జీవం కలిగిన వారు జీవితాన్ని
నాయన ఆత్మ సంబంధమైన నడిపింపులో వెతికి దాన్ని నెరవేర్చాల్సిన నెరవేర్పును మీరు గుర్తు చేసినందుకు పౌలు భక్తుల ద్వారా సూచించినందుకు కృతజ్ఞతలు. గ్రహించి జ్ఞాన అనుభవించుకొని నిన్ను నెరవేర్చడానికి కావాల్సిన పునరుత్థాన నడిపింపును నేను వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు దయచేసి వాక్యపు వెలుగులలో బిడ్డలను ప్రకాశింపచేయండి. పునరుత్థాన శక్తి చేత నడిపింపడానికి సహాయం చేయండి. పునరుత్థాన శక్తి చేత నేను కొనసాగించు యోగ్యత అర్హతలు బిడ్డలు పొందుకోవటానికి కృపను అనుగ్రహించండి. వాక్యం వీక్షిస్తున్న ప్రతి బిడ్డను నేను ఈ పునరుత్థాన పండుగ సందర్భంగా పండుగ కన్నా పునరుత్థాన శక్తి చాలా గొప్పదిగా నేను అది దేవుని చేత దేవుని కుమారుడు అన్న ముద్ర ముద్రింపబడిన మనిషి తన యొక్క ఆ శరీరము ఆ పునరుత్థాన శక్తి చేత నడిపింపబడి దేవుని కుమారుడి నేను ముద్రింపబట్టాలని సహాయం చేయండి. సన్నిధి ఆశ కలిగి మోకరిస్తున్న బిడ్డలు, ప్రార్థన చేస్తున్న బిడ్డలు, కన్నీరు కారుస్తున్న బిడ్డలు, అస్వస్థ అనారోగ్యంతో ఉంటున్న బిడ్డలు, పరీక్షలు రాస్తున్న బిడ్డలు, చదువుకుంటున్న బిడ్డలు, ఉద్యోగాలకు ఎదురు చూస్తున్న బిడ్డలు, వివాహంకు ఎదురు చూస్తున్న బిడ్డలు, నేను మీరు మాకు సహాయం చేయండి, మా కన్నీళ్లు తుడవండి అని సెలవిస్తున్న బిడ్డలు ప్రతి బిడ్డ యేసు రక్తం పోషిస్తున్నాం. దహించి అగ్ని ఆత్మ వాక్కు విడుదల చేస్తున్నాం. నేను గాయపడ్డ హృదయం, గాయపడ్డ మనస్సును మీరు తాకండి. నేను జీవితాలను మీరు తాకండి. గాయపడ్డ కుటుంబాలను మీరు తాకండి. నేను ప్రార్థన చేస్తున్నాం. పునరుత్థాన శక్తి చేత ఆ సంసారములను, గృహములను, భార్యాభర్తలను, కుమారులను, కుమార్తెలను నేను మీరు తాకండి. పునరుత్థాన శక్తి చేత తాకండి. పునరుత్థాన జీవం యొక్క సంతోషంలో నేను వర్ధిల్ల చేయండి. ప్రభువా, అక్కడ నేను మిమ్మును ఎదుర్కొందును అన్న నేను ఆ పునరుత్థాన నడిపింపులో నేను మిమ్మల్ని ఎదుర్కొని పునరుత్థాన సంబంధులు వారు పునరుత్థాన శక్తికి వారసులైన కుమారులు, కుమార్తెలుగా నిన్ను సమీపించడానికి, మీరు వారిని ఎదుర్కొన్నప్పుడు వారు మిమ్మల్ని సమీపించడానికి కావలసిన బలమైన ఆత్మ నడిపింపు, వాక్యము, జ్ఞానము, ఆత్మ నడిపింపు మెండుగా ఇచ్చేయండి. సమకూడు మేలు జరిగించండి. ముట్టండి, తాకండి, స్వస్థపరచండి, దీవించి ఆశీర్వదించండి. విద్య, ఉద్యోగం, లైఫ్ సెటిల్మెంట్, చేతిపని, కష్టార్థం నూరంతలు ఫలింపచేయండి. సమకూడు మేలు జరిగించండి. అవసరతలు అక్కర్లు తీర్చండి. మీ సన్నిధి తోడుగా ఉంచండి. క్షేమము, ఆశీర్వాదము, ఆత్మ నడిపింపు, నీ కాపుదల మెండుగా అడుగుల సమయం, తలంపు, క్రియ, ఆలోచన నడిపి పంచట్లో మెండుగు దయచేయండి. సమకూడు మేలు జరిగించండి. చేసిన మేళ్ళన్ని బట్టి కృతజ్ఞతలు యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. చేతులు చెప్దాం, ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. నేడు మాకు కావాల్సిన అందిన ఆహారం మా దయచేయండి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించును. మా శోధనలోకి కీడును తప్పించును. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి, ఆమేన్. చేతులు చెప్దాం, ఆమేన్. దైవాశీర్వాదం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సకల ఆశీర్వాదం, ఐశ్వర్యము, సన్నిధి, సావాసం, తోడు, నీడ, కాపుదల, యెహోవా ఆశీర్వాదం సదాకాలం తరతరములు ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన యొక్క ప్రియ కుమారుని యొక్క పునరుత్థాన శక్తి చేత నడిపింపబడు ప్రతి బిడ్డకు యెహోవా ఆశీర్వాదం సదాకాలం తరతరములు తోడైండునుగా, ఆమేన్. చేతులు చెప్దాం, ఆమేన్. సెలవు కీర్తనతో ఈస్టర్ సండే ఆరాధన ముగించుకుందాం. ఆశీర్వాదంబు మా మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. మీద కృమ్మరించుము దేవా, క్రమ్మరం ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. ఈ పునరుత్థాన దినం యొక్క శుభములు దేవుని నామములో
హ్యాపీ ఈస్టర్. సేవకుడిగా రెవరెండ్ డాక్టర్ విక్టర్ పాల్ సేవ పక్షంగాను కుటుంబ పక్షంగాను మీకందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. దేవుని సన్నిధి వంశదాయ లైవ్ పక్షంగా సదాకాలం తరతరములు యెహోవా ఆశీర్వాదం. మీ తలంపు ప్రియ ఆలోచన అడుగులో అంతట్లో యెహోవా విజయం సమకూడి మేలు జరిగించును గాక. ఆమేన్. చేతులు ఎత్తేద్దాం. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.